ఆయన మరి నేర్చిన ఈ ఆధిక్యతను బట్టి వెనుకను బట్టి వందనములు స్తోత్రములు ప్రభువా. ఆయన ఎంతో మంది దినం చూడలేక తప్పించిపోతున్నారు. నన్ను మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నీ మందిరంలోకి ప్రభువా తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రం. ఇదిగో ప్రభువా, ఈ VBS ప్రభువా ఆయన మరి 3వ రోజు 3 రోజులు జరుపుకోవడానికి మీరు కృపను అనుగ్రహించారని బట్టి వందనములు స్తోత్రములు ప్రభువా. మరి వచ్చిన పిల్లలందరినీ బట్టి వందనములు స్తోత్రములు ప్రభువా. మరి ప్రభువా, మరి వాళ్ళు నడవలసిన త్రోవల బాల్యమంది నేర్పించినట్టు మరి వారికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనములు స్తోత్రములు. సండే స్కూల్ టీచర్స్, VBS టీచర్స్ని బట్టి వందనములు ప్రభువా. చక్కగా వారికి కూడా బోధించే అవకాశం ఇచ్చారు. పిల్లలను ప్రభువా ఆయన మరి మీ మాటలు చెప్పి వారిని ప్రభువా బలపరిచి ప్రభువా క్రమశిక్షణలో పెట్టుకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వందనములు స్తోత్రం. గత 2 దినాలు వారిని ఎంతోగానో ప్రభువా బిడ్డలతో ఉండి నడిపించిన దాన్ని బట్టి వందనములు స్తోత్రములు ప్రభువా. మరి ఈ దినాలు కూడా ప్రభువా మాతో ఉండండి, బిడ్డలతో ఉండండి ప్రభువా. చిన్న బిడ్డల ప్రభువా నాయన ఒక్కరు ఆటంకపరచకుండా ప్రభువా మరి వీరి కోసం కూడా నాయన పనిచేసే విధంగా మరి మాకు అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఈ చిన్న బిడ్డలందరినీ ప్రభువా నాయన మరి నీ మాటలు చెప్పి ప్రభువా నాయన నీ యొక్క వెలుగులో వీరందరినీ నడిపించుటకు ప్రభు చూపండి, సహాయం దయచేయండి. ప్రేమతో ప్రభువా వీరికి చక్కగా మంచి ప్రభువా మరి మోరల్ వాల్యూస్ ప్రభువా బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల ప్రభువా జీవితాలను పరిచయం చేసి ప్రభువా మరి ఎంతగానో ప్రభువా వీరిని బలపరుస్తున్నటువంటి ప్రభువా సండే స్కూల్ యొక్క ప్రభువా VBS టీచర్స్ని బట్టి వందనములు స్తోత్రములు. ఆంటీ అంకుల్ని బ్రదర్ని బట్టి కూడా వందనములు స్తోత్రములు. మరి ఈ 3వ దినాన్ని కూడా ప్రభువా మాతో ఉండండి ప్రభువా, బిడ్డలతో ఉండి ఆయన మేమేం నేర్చుకోవాలో మాకు నేర్పించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని అందరినీ ఎదిగే నాయకులుగా చేయమని మిమ్మల్ని వేడుకొంచు నా తండ్రి. మరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఇంకా రావాల్సిన వారిని త్వరగా తీసుకొని రమ్మని నా తండ్రి నా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇదిగో నాయన మీరు ఇచ్చినటువంటి ఒలివ మొక్కలు వారి తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించినటువంటి ఈ ఒలివ మొక్కలను మీ కొరకు నాయన ఇదిగో తండ్రి మీ యొక్క నాయన ఆరాధన కొరకు తండ్రి బిడ్డలను నాయన ఇక్కడ సమకూర్చున్నారనే సంగతి నాయన ఇదిగో తండ్రి వారి తల్లిదండ్రులను మరి బిడ్డలను గ్రహించడానికి కృప చూపండి. అనుదినం మీ కృపలో వర్ధిల్లుతుంది తండ్రి. ఇదిగా నాయన మీకు ఆరాధికులుగా అనేక మందిని నాయన ఈ సన్నిధికి తోడుకొని వచ్చే వారికి నాయన ఈ బిడ్డల యొక్క భవిష్యత్తు అంతా మీ చేతులు పెట్టి నాయన ఈ బిడ్డల వరకు ఈ విధముగా ఏర్పాటు చేసినటువంటి ఈ బిడ్డలు నాయన తండ్రి అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మరీ ముఖ్యంగా తండ్రి నిస్వార్థంగా ఏ స్వార్థం లేకుండా తండ్రి నాయన మరి ఇది దాసు జోసఫ్ గారు క్షేమంగా బలమైన సాధనములుగా వాడుకుంటున్నాను. అలాగే నాయన ఇదిగో తండ్రి మరి మిషనరీగా వచ్చినటువంటి దాసు అలాగే తండ్రి ఇదంతా కండక్ట్ చేసి నడిపిస్తున్నటువంటి దాసురాలు తండ్రి అమ్మగారి అలాగే నాయన బ్రదర్ గారిని కూడా దీవించి ఆశీర్వదించి అల్పునైన నన్ను ఈ కొద్ది మాటలు ఈ సమయంలో మీకు ప్రార్థన చేసుకునే అవకాశమును నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెల్లించుకోవచ్చు. నజరేయుడైనటువంటి యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Are you ready? Oh yes, yes, Jesus. Are you ready? Oh yes, yes, Jesus. మనం 6 claps కొడదాం అందరము. 6 claps. Wait, మళ్ళీ ఒకసారి స్టార్ట్. Are you ready? Oh yes, yes, Jesus. నాలో లేకపోతే మళ్ళీ ఒకసారి పాడుకుందాం. ఈరోజు కూడా పాడుకుందాం. ఈరోజు పాడుకుందాం. ఆర్ యు రెడీ?
ಇದು ಕೊನೆಯದನು ಬಡಿಸಲతో ಕೊಟ್ಟೆ ದಾವೀದು ಕೊನೆಯದನು ಬಡಿಸಲతో ಕೊಟ್ಟೆ ಮರೆಯಲ ಕೊಟ್ಟೆ ಗಿರ ಗಿರ ತಿಪ್ಪಿ ಕೊಟ್ಟೆ ಗಿರ ಗಿರ ತಿಪ್ಪಿ ಕೊಟ್ಟೆ ಗಿರ ಗಿರ ತಿಪ್ಪಿ ಕೊಟ್ಟೆ గిర గిర తిప్పి కొట్టెన్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు రాళ్ళను ఏటిలో ఏరి ఒక్క రాయితో కొట్టెన్ ఐదు రాళ్ళను ఏటిలో ఏరి ఒక్క రాయితో కొట్టెన్ మరేలా కొట్టెన్ గిర గిర తిప్పి కొట్టెన్ గిర గిర తిప్పి కొట్టెన్ గిర గిర తిప్పి కొట్టెన్ గిర గిర తిప్పి కొట్టెన్ दावीदे गोलियत को गोलपार से मारा दावीदे गोलियत को गोलपार से मारा अरे कैसे मारा घुमा घुमा के मारा घुमा घुमा के मारा घुमा घुमा के मारा घुमा घुमा के मारा
ఇంకొక సాంగ్ పాడుకుందామా? ఇమ్మాన్యుయేల్ ఇమ్మాన్యుయేల్, దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. ఇమ్మాన్యుయేల్ ఇమ్మాన్యుయేల్, యేసు సేవ. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ
పాడి నిన్న నేర్చుకునేది ఇంగ్లీష్ పాట వాయ్ వాయ్ యాజ్ ది ఓషన్. రైట్, ఆర్ యు రెడీ? Okay, let's sing that one first. Okay? Come, sister. Okay, let's sing wide, wide as the ocean first. Okay, how many of you know all this? తెలుస్తుందా అందరికీ? నిన్న పడడం లేదా? ఓకే, చెప్పండి wide, wide as the ocean. Let us start now. Wide, wide as the ocean, as the heavens above, deep, deep as the deepest sea, is my Savior's love. I'm so unworthy, still I am touched of His care. For His word teaches me that His love reaches me everywhere. Once again. Wide, wide as the ocean, high as the heavens above, deep, deep as the deepest sea, is my Savior's love. I'm so unworthy, still I am child of His care. For His word teaches me that His love reaches me everywhere. Very good. Okay, well, next song. Everyone chase it. Okay, are you ready? Very good. Everyone chase it. Chukkalanu, chukkalanu, chukkalanu. Everyone chase it. Chukkalanu, paralokapu devundu. Everyone chase it. Puవ్వులను, puవ్వులను, పువ్వులను. ఎవరు చేసిరి పువ్వులను, పరలోకపు దేవుళ్ళు. ఎవరు చేసిరి పక్షులను, పక్షులను, పక్షులను. ఎవరు చేసిరి పక్షులను, పరలోకపు దేవుళ్ళు. ఎవరు చేసిరి చేపలను, చేపలను, చేపలను. ఎవరు చేసిరి చేపలను, పరలోకపు దేవుళ్ళు. ఎవరు చేసిరి నిన్ను నన్ను, నిన్ను నన్ను, నిన్ను నన్ను. ఎవరు చేసిరి నిన్ను నన్ను, నిన్ను నన్ను, నిన్ను నన్ను. ఎవరు చేసిరి నిన్ను నన్ను, పరలోకపు దేవుళ్ళు. Hallelujah. Hallelujah. So lastly, we sing Bible song. Read is the Bible, the best book to read is the Bible. If you read it every day, if you help you all the way, Oh, the best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. पढ़ो उसको रोज करो, सामने तक कोई न हो, ओ दुनिया में सबसे
మార్నింగ్ చిల్డ్రన్స్. యాక్షన్ సాంగ్స్ బాగున్నాయా? అందరు నేర్చుకున్నారా? చాలా బాగున్నాయి కదా. మీరందరూ చేయాలి యాక్షన్ సాంగ్స్ మళ్ళీ. ఓకేనా? ఓకే, దేవుని మనం ఇప్పుడు ఆరాధించుదాం. ఓకేనా? వర్షిప్ అంటే ఏంటి? దేవుడిని ఆరాధించడం. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గురించి తెలుసుకొని మనం దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. నిన్నేం తెలుసుకున్నాం మనము? దేవుడు చాలా గొప్పవాడు కదా. ఎంత గొప్పవాడు! ఆయన తన నోటి మాటతో సమస్తం కూడా కలిగేస్తున్నాడు కదా. దేవుని యొక్క మహిమ ఆకాశంలో కనబడుతుంది కదా. ఒక గొప్ప మహారాజు ఈ విధంగా దేవుని ఆరాధిస్తున్నాడు. ఏమని ఆరాధిస్తున్నాడు? దేవుని యొక్క మహిమ ఆకాశంలో కనబడుతుంది కాబట్టి దేవుణ్ణి ఎంతో చక్కగా ఆ దావీదు మహారాజు ఆరాధిస్తూ వచ్చినాడు. ఏమని ఆరాధించినాడు? ఆకాశంలో దేవుడు ఏమేమి కలిగేస్తూ వచ్చినాడు? సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలు, చుక్కలు, మేఘాలు, ఆకాశంలో ఎగిరే పక్షులు, ఇంకా భూమిపైన ఫల వృక్షములను, ఇంకా యానిమల్స్, నెక్స్ట్ సముద్రంలో ఉండే చేపలు, జలచరాలు, తర్వాత మనల్ని అందరినీ కూడా దేవుడు కలిగేసినాడు కదా. కాబట్టి దేవుడు ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించినందుకు మనం దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి, ఆరాధించాలి కదా. దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కదా. ఆయన ప్రేమించి మన కొరకు ఏం చేసినాడు? సిలువలో ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి గురించి ఆయన 2000 సంవత్సరాల క్రితం పరలోకరాజ్య సింహాసనాన్ని తన మహిమను వదులుకొని మనలాగే, నీలాగా, నాలాగా, మనందరిలాగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు కదా. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి మన కొరకు ఏం చేసినాడు? ఆయన మనల్ని ప్రేమించి మనం చేసినటువంటి అల్లరి పనులు ఉంటాయి కదా కదా, అల్లరి పనులు, లేకపోతే మనం గిచ్చుతాము, ఇతరులను కొడతాం కదా, ఇవన్నిటిని కూడా యేసుప్రభు ఏం చేసినాడు? క్షమించినాడు. క్షమించి ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని మన పాపల కొరకై ఆ కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు. తన రక్తం అంతా కూడా చిందిస్తూ వచ్చినాడు. ఆ రక్తం చేతనే మనందరి కూడా విమోచన, మన పాపాలకు క్షమాపణ. యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మన పాపములను క్షమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలి? మనం నోరారా ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అలాంటి వారు ఎక్కడైనా ఉన్నారా అని దేవుడు చూస్తున్నాడంట. ఎవరి గురించి? దేవుణ్ణి ఆరాధించేటటువంటి చిన్న పిల్లల కొరకు, ఆత్మతో సత్యంతో ఆరాధించేటటువంటి వారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అని పరలోకంలో నుంచి దేవుడు చూస్తున్నాడు. ఎవరైనా నా గురించి ఆరాధిస్తున్నారా? ఆత్మతో సత్యంతో ఆరాధించేటటువంటి పిల్లలు నా కొరకు ఈ భూమి మీద ఉన్నారా అని దేవుడు పరలోకం నుండి తొలగిస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా? ఆయనను ఆరాధించాలి. దేవా, మాకు ఈ రోజుని ఇచ్చినావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నావు. మాకు మంచి పేరెంట్స్ని ఇచ్చినావు, తర్వాత మాకు యాక్షన్ సాంగ్స్ నేర్పేటటువంటి టీచర్స్ ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా అని మనము దేవుని ఆరాధించాలి. ఇప్పుడు 2 నిమిషాలు మనం అందరం ఆరాధిస్తామా? ఓకేనా? సరే, రండి, మోకాళ్ళ మీకు రండి. ఇప్పుడు ఎవరైనా ఒక 2 గర్ల్స్ ఆరాధించాలి. 2 గర్ల్స్ 1 minute, 1 నిమిషం పైన ఆరాధించండి. థ్యాంక్స్ చెప్పాలి, ప్రార్థన చేయొద్దు. ఎక్స్ట్రా చేస్తావా? అన్ని థ్యాంక్స్ చెప్పాలంటే
స్టోరీస్ సాంగ్స్ అందరూ డ్యాన్స్ యాక్షన్ మంచిగా చదివాను. థ్యాంక్ యూ గాడ్ నాకు ఈరోజు ఈరోజు ఇచ్చినందుకు మీకు ఇచ్చిన కథన మీ పాదచేతలు చేస్తూ ఏసు మేరకు ఆరాధిస్తూ ఇచ్చిన కథన ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. లాస్ట్కి నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి అని మంచిది. తండ్రి మాకు ఈ రోజు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని కాపాడినందుకు క్షేమంగా సురక్షితంగా ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు యాక్షన్ సాంగ్స్ నేర్పించిన సండే స్కూల్ అకాలను పాస్టర్లు అన్నవాళ్ళని అందరినీ క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ విషయాన్ని మాకు చూడడానికి కళ్ళు ఇచ్చావు, నడవడానికి కాలు ఇచ్చావు, వినడానికి చెవులు ఇచ్చావు. నేను నీ మార్గంలో నడిచేట మమ్మల్ని చూడు, ఆ సైతాన్ మాటలు వినకుండా సహించమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. అందరూ మమ్మల్ని అందరూ తోడుండేలా చూడు దేవుడు. అందరూ ఇప్పుడు దేవుడు అందరూ చూసి మాకు అందరికీ కళ్ళు ఆకాశం మొత్తం మీరు అందరూ చదువుతోని అందరూ తోడుండేలా చూడు దేవుడా. మంచిగా ఎగ్జామ్ పాస్ అయ్యి అందరికీ హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ దేవుడా. ఇది ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి తిరుగుతున్న యుద్ధంలోనే ఇండియా చాలా కష్టపడుతున్నది. ఈ కష్టాన్ని తులించాలని దేవుడు కోరుకుంటున్నాను దేవుడా. ఇప్పుడు ఇండియాని చాలా కొంచెం స్థాయిలో ఉండేలాగా చూడు దేవుడా. వారు లేకుండా చూడు దేవుడా. వాళ్ళందరూ దగ్గర ఉండేలాగా అందరూ చూసేలాగా చూడు దేవుడా. కలిసిమెలిసిగా ఉండేలాగా చూడు దేవుడా. ఈ విద్యాలు మనకి నడవవు దేవుడా. అందుకే మంచిగా చూసి మంచిగా దేవుడా. ఇప్పుడు అందరూ కలిగి ఉండి దేవుడా. అందరు తోడుండే చూసి దేవుడా. ప్లీజ్ దేవుడా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చేస్తారా? నాతో పాటు అందరూ చేయండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, మా కొరకు చక్కని సృష్టినిచ్చినందుకు వందనాలేసయ్యా. మా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చినందుకు వందనాలేసయ్యా. మా యొక్క ప్రతి పాపాన్ని మీ మీద వేసుకున్నందుకు వందనాలేసయ్యా. మా పాపాన్ని మీ రక్తం చేత కడిగినందుకు వందనాలేసయ్యా. మేము పొందే శిక్షను మీరు పొందినందుకు వందనాలేసయ్యా. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థతనిచ్చినందుకు వందనాలేసయ్యా. మేము ఈరోజు మంచిగా యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవడానికి టీచర్స్ని ఇచ్చినందుకు వందనాలేసయ్యా. ఇంతకాలము మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు, భద్రపరుస్తున్నందుకు, మాకు ఆహారం ఇస్తున్నందుకు వందనాలేసయ్యా. మాకెన్నో మేలులు చేస్తున్నారు. మేము చదువుకోవడానికి మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలేసయ్యా. మీరు మాకు చేస్తున్నటువంటి మేలుల కొరకు, చేయబోయే మేలులను బట్టి నేను ఆరాధించుకుంటున్నాం. మీరు మాకు చేసిన మేలులన్నింటిని బట్టి మా హృదయమారు నేను స్తుతిస్తున్నాం. మీకు మేము ఎంతగానో రుణస్థులము. మరలా మా కొరకై తిరిగి రానైనందుకు వందనాలు చెల్లిస్తూ మా కొద్ది స్తుతి ఆరాధన
త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు మన మధ్యలో ప్రభా అంకుల్ వస్తారు. అంకుల్ వచ్చి ఒక యాక్షన్ సాంగ్స్ నేర్పుతారు. యాక్షన్ సాంగ్ ఎంతమందికి నచ్చింది? నిన్న అంకుల్ ఒక సాంగ్ నేర్పారు కదా, వెరీ గుడ్. నేను మీ అందరి వెనకాల కూర్చొని మీరు ఎట్లా మూవ్ అవుతుందో అందరిని అబ్జర్వ్ చేస్తున్నాను. మీకు పాయింట్స్ ఇస్తాను, జాగ్రత్త. మీరు నిల్చున్న ప్లేస్ నుంచి జరగదు. జోనా, జాక్ ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నాను. చిల్డ్రన్, మీరు ఎక్కడన్నా నేను అది రెడీ అని చెప్పగానే మీరు ఇంత చక్కగా ఓ ఎస్ ఎస్ జీసస్ అంటారు కదా, చాలా ఇష్టం అది. ఆర్ యూ రెడీ? Once again, are you ready? Praise God. Okay. So, అక్క వాళ్ళు కూడా యాక్షన్ చేశారు. నిన్న ఏ పాట నేను నేర్పించాను మీకు? ఆర్మీ పాట కదా. ఓకే సార్, ఎట్లా పోతుంది? మార్చ్ పాస్ట్ తర్వాత ఫస్ట్ వచ్చి మార్చ్ పాస్ట్, తర్వాత హార్స్ రైడింగ్, ఓకే, క్యావలరీ, తర్వాత ఆర్టిలరీ, తర్వాత ఫ్లైఓవర్ ఎనిమీ. ఓకే సరే, సల్యూట్ కూడా కొట్టాలి, చక్కగా కొట్టాలి సల్యూట్. ఓకే 3 times this song. Okay, continuously. I may never march in the infantry, ride over cavalry, shoot in artillery. I may never fly over enemy, but I'm in the Lord's army. Yes, sir. I'm in the Lord's army. Yes, sir. I'm in the Lord's army. Yes, sir. I may never march in the infantry, ride over cavalry, shoot in artillery. I may never fly over enemy, but I'm in the Lord's army. Yes, sir. I'm in the Lord's army. Yes, sir. I'm in the Lord's army. Yes, sir. Because okay, I may never march in the infantry, ride over cavalry, shoot in artillery. I may never fly over enemy, but I'm in the Lord's army. Yes, sir. I'm in the Lord's army. Yes, sir. I'm in the Lord's army. Yes, sir. Praise God. Okay. Very good. Great. పిల్లలు, మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? చర్చ్. చర్చ్ అంటే ఏంటి? VBS అంటే ఏంటి? అదంతా కలిపిస్తే మనం ఎక్కడున్నాం? దేవుని హృదయంలో ఉన్నాం. ఎక్కడున్నాము? గాడ్స్ హార్ట్. దేవునికి ఏమి ఇష్టమంట? తనను సృష్టించిన సృష్టి తనని స్తుతించాలి, తనను ఆరాధించాలి, తనను ఘనపరచాలి. అర్థమైందా? ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న బాలకుడు ఉంటాడు. వాడి తండ్రి ఒక రాజు చేతి కింద పని చేస్తూ ఉంటాడు. పని చేస్తూ ఉండగా ఆ రాజు చేతి కింద పని చేస్తున్న వాళ్ళ నాయన ఒక పండితుడు, వేద పండితుడు. కానీ రాజుకు ఒక డౌట్ వస్తుంది. ఈ పండితులు ఎంతగా జ్ఞానం పొందినారో చూస్తాము. నేను వీరికి ఒక ప్రశ్న ఇస్తాను, మీరు దానికి ఎలా సమాధానం చెప్తారో చూస్తామనేసి ఒక ప్రశ్న వేస్తాడనమాట. అందరినీ, జ్ఞానుల్ని, పండితుల్ని, జ్యోతిషులు అందరినీ పిలిచి, నాకు ఒక ప్రశ్న ఉంది, మీతో నేను చెప్తాను, దీనికి ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పిన వారికి నేను నా మనసుకి ఇష్టమైన బహుమానం ఇస్తామనేసి పిలుస్తారనమాట. ఈ బాలకుడు తండ్రి కూడా ఆ ఒక రాజసభలో కూర్చొని ఉంటాడు.
ఆ తండ్రి పేరు సుదత్తాచార్య. తండ్రి పేరేంటి? సుదత్తాచార్య. కొడుకు పేరు వచ్చేసి బహు సుదత్తాచార్య అని పెట్టింటాడు. బహు సుదత్తాచార్య. తన పేరు సుదత్తాచార్య, తన కొడుకు తనకంటే ఇంకా సుగుణంలో ఎదగాలని బహు సుదత్తాచార్య అనేసి పెట్టింటాడనమాట. ఆ రాజు 3 ప్రశ్నలు అడిగింటాడు, కానీ అందరూ ఇంటికి వచ్చేస్తారు ఆ ప్రశ్నలు విని. ఈయన ఇంటికి వచ్చి మార్నింగ్ లేచిన వెంటనే ఆయన వేదాధ్యాయం చేయకుండా ఏదో ఆలోచిస్తూ చాలా మౌనంగా దుఃఖంగా ఉంటాడు. చిన్నపిల్లలు మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేస్తారు? ఇప్పుడు మీరంటూ వివేస్కి వచ్చారు. వివేస్ లేకపోతే మీరు ఏం చేస్తారు? బాల్, క్రికెట్, టెన్నిస్ కార్డు తీసుకొని ఆడతారు. కొంతమంది స్విమ్మింగ్ పూల్ వెళ్తారు, అవునా? కానీ ఈ అబ్బాయి ఏం చేశాడు? బయట ఆడి వచ్చినప్పుడు వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారు చాలా దీక్షంగా గమనిస్తాడు. గమనిస్తే ఆయన ఏదో ఆలోచిస్తూ దుఃఖంగా కూర్చుంటాడు. అప్పుడు ఈ బాలుడు వచ్చి చెప్తాడు, డాడీ ఎందుకు మీరు ఈరోజు ఇంత దుఃఖంగా కనపడుతున్నారు? ఏ ఒక విషయం మిమ్మల్ని ఇంతగా దుఃఖపరుస్తూ ఉంది, నాతో చెప్పండి అని చెప్తాడు. అయ్యో నీకు చిన్న కుమారుడివి, నీకేం తెలీదు, అదంతా వద్దు నాన్న, నీకు పోయి ఆడుకోపో అని చెప్తాడు. లేదు డాడీ, నేను తెలుసుకోవాలి, నీకు ఏది అది కలత చెప్పు అని పదే పదే అడుగుతూ ఉంటాడు. అడిగినప్పుడు ఇంకా తప్పదు కదా, చెప్పాల్సిందే. దేవుడు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరినైనా వాడుకుంటారు అనడానికి ఈ ఒక కథ. అప్పుడు చెప్తాడనమాట, లేదు నిన్న రాజు మాకి 3 ప్రశ్నలు ఇచ్చాడు, ఆ ప్రశ్నల గురించి ఆన్సర్స్ నేను వెతుకుతున్నాను, ఆలోచిస్తున్నాను, ఎలాగ ఆన్సర్ చెప్పాలని ఆలోచిస్తున్నాను, అది నాకు తెలియడం లేదు. 3 ప్రశ్నలు అడిగాడు రాజు, మీకు అవి ఏంటి నాకు చెప్పండి అని చెప్తే, నీకు అవన్నీ తెలియదన్నా, నీకు ఇంకా చిన్న బాలుడివి, ఇంకా పెద్దోడైన తర్వాత దాని గురించి నీకు చెప్పాలి, ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ, వెళ్ళు అని చెప్తాడు. లేదు డాడీ నువ్వు చెప్పు అని చెప్తాడు. అయినా కూడా ఆయన చెప్పుడు. లాస్ట్కి పిల్లోడు చాలా బతమాలినప్పుడు ఆ ఫోర్సిబల్కి చెప్తాడు 3 ప్రశ్నలు. అంటే మొదటి ప్రశ్న విను చెప్తానని చెప్పాడు. ఏంటి మొదటి ప్రశ్న అంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమంటారు? దేవుడు ఏం చేస్తున్నాడు మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏమంట, దేవుడు ఎక్కడ ఉన్నాడు? రెండో ప్రశ్న ఏంటి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? సారీ, మొదటి ప్రశ్న దేవుడు ఎక్కడ ఉన్నాడు, రెండో ప్రశ్న దేవుడు ఏం చేస్తున్నాడు. ఈ ప్రపంచం అయిన తర్వాత ఏముంది, ఈ ప్రపంచం తర్వాత ఏముంది, ఈ 3 ప్రశ్నలు అడిగింటాడు. మొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ తండ్రి బాలుడు చెప్తున్నాడు, మీరు వినండి, అవునా? బయట కూడా మీ ఫ్రెండ్స్ దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు అది చేస్తారు, మనమే దేవుడు మనమే దయ్యాలని చెప్తూ ఉంటారు, అవునా? కానీ ఈ బాలుడికి వాళ్ళ డాడీ చెప్పింది, రాజు అడిగిన మాట మొదటి ప్రశ్న దేవుడు ఎక్కడున్నాడు, రెండో ప్రశ్న దేవుడు ఏం చేస్తున్నాడు, మూడో ప్రశ్న ఈ ప్రపంచం తర్వాత, ఈ జగత్తు తర్వాత, ఈ భూమి తర్వాత ఏముంది అంటే దానికి ఆన్సర్ ఏమి దొరకలేదు. అప్పుడు ఈ బాలుడు చెప్పాడు, చాలా సింపుల్ క్వశ్చన్ అవి, ఇది తెలియలేదా డాడీ మీకు అంటే? లేదురా నాకు తెలియలేదు. అయితే రేపు మీరు రాజ్యసభకి వెళ్ళదు, నేను మీ పక్షంగా రాజానికి మీట్ అవ్వడానికి నేను వెళ్తానని చెప్పాను. అప్పుడు అయ్యో వద్దురా, మళ్ళీ రాజుకి కోపం వచ్చిందంటే ఆయన ఏమైనా చేయగలడు అంటే, లేదు నేను రేపు వెళ్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. నెక్స్ట్ డే వాడు మంచిగా రెడీ అయ్యి ఆ సుదత్తాచార్య లాగానే డ్రెస్అప్ చేసుకొని వెళ్తాడు. ఈయన పేరేంటి? బహు సుదత్తాచార్య. అప్పుడు రాజు మళ్ళీ సభకి పిలిచినప్పుడు అందరిని చూస్తాడు, సుదత్తాచార్య లేదు. అంతకుముందు ఈ పిల్లోడు ఇంకా దారిలో ఉన్నాడు, ఇంకా రాజ్యసభకి చేరలేదు. అప్పుడు రాజు చెప్తాడు, ఏంటి సుదత్తాచార్య రాలేదా అని అడిగినప్పుడు వీడు ఎంటర్ అవుతాడు. ఇగో రాజుగారు, మా నాయన మా తండ్రి సుదత్తాచార్య బదులుగా వాళ్ళ యొక్క కుమారుడు నేను బహు సుదత్తాచార్య మీ దగ్గరకు వచ్చిన్నానంటే, మీతో ఏం నాకు పని, మీ డాడీతో నాకు పని, కానీ మీతో ఏం పని అని చెప్పాడు. లేదు మా డాడీకి బాగలేదు, అందుకే నేను ఈరోజు రాజ్యసభని మీట్ అవ్వడానికి పాల్గొనడానికి నేను వచ్చాను. మా డాడీ బదులుగా నేను మీతో ఆ ప్రతి ప్రశ్నకి ఉత్తరించడానికి వచ్చానని చెప్పాను.
అప్పుడు రాజుకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు ఇంత చిన్న బాలుడు, ఆఫ్టర్ ఆల్ ఒక 4th స్టాండర్డ్ మనం చేసి ఎంత ఉంటాడు వాడు. అప్పుడు ఇంత చిన్నోడు నీవేలాగరా నా ప్రశ్నకి ఆన్సర్ ఇస్తావు అని అడుగుతాడు. అడిగితే లేదు రాజుగారు, చెప్పండి మీ ప్రశ్నలు, నేను ఆన్సర్ ఇస్తాను. అలాగైతే నేను నా మొదటి ప్రశ్న ఏంటంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు అంటే వెంటనే అందరూ ఏం ఆన్సర్ చెప్పండి, చిన్న కుమారుడు చూడాలి అనేసి చాలా కాన్సన్ట్రేషన్గా, చాలా ఇది ఏమి ఆసక్తిగా ఆయన వైపు చూస్తూ ఉంటారు. అందరికంటూ ఆయన వైపు ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళకు చెప్తాడు, రాజుగారు నాదొక మనవి, మీరు ఏమి తప్పు తెలుసుకోకపోతే నాకు ఒక అగ్నిగుండములు తయారు చేయండి. అగ్నిగుండం ఇక్కడ ఎట్లా అంటే ఒక చిన్న ఐరన్ బోల్ వస్తుంది కదా, కడాయి, దాంట్లోనే పెట్టండి. పెడితే అప్పుడు ఆయన ముందు రాజు ముందు పెట్టాడు. అప్పుడు ఆ బాలుడు చెప్తాడు, రాజు మీరు ఏం చూస్తున్నారంటే మండుతున్న అగ్ని జ్వాలను చూస్తున్నాను. ఆ మండుతున్న అగ్ని జ్వాలలు ఎవరు పక్కన ఉంటాయి? ఎవరైనా చూస్తున్నారు వాళ్ళందరూ పక్కన ఉన్నాయి. అంటే దేవుడు అగ్ని జ్వాల, దేవుడు అగ్ని స్వరూపి అయి ఉన్నాడు. ఆ చిన్న బాలుడు చెప్తారు, దేవుడు ఏమై ఉన్నాడంట? అగ్ని జ్వాల, అగ్ని స్వరూపుడు. అన్ని ధర్మాల్లో ఏం చేస్తారు తెలుసా? అగ్ని హోమం అని చేస్తారు. హోమం చేసేటప్పుడు పెళ్లిలో కూడా అగ్ని సాక్షిగాని తాళి కడతారు. కానీ అగ్ని అంటే ఎవరని ఎవరికి తెలియదు, కానీ దేవుడు మనకి తెలియపడతాడు. ఆ అగ్ని అయిన దేవుడే యేసుక్రీస్తు. అవునా? అవునా లేదా? ఆయన అగ్నితో సహా భూమికి వచ్చేస్తే అంత కాలిపోతుందనే తన పిల్లలు రక్త మాంసధారులు అయినందుకు ఆయన శరీరధారిగా కన్నిక గర్భంలో చిన్న బాలుడుగా పుట్టి నేను నీవు నడవవలసిన త్రోవను కానీ నడిపించి తాను చూపించాడు. అప్పుడు వాళ్ళు కూడా చెప్పిన మాటకి నా పక్కన ఉంది. అంటే దేవుని ఇంకా దేవుడు ఎక్కడున్నాడంటే ఆయనని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళ దగ్గరనే దేవుడు ఉంటాడు. ఆయనకి ఏమి ఇష్టము? ఆరాధన. వాళ్ళని ఎందుకు సృష్టించుకున్నాడంట? ఆయన ఆరాధించాలని, మనం కష్టపడాలని, మనం దుఃఖపడాలని, మనము బాధలో కృంగిపోవాలని, మనం నశించిపోవాలని మనల్ని సృష్టించలేదు దేవుడు. ఎందుకు సృష్టించాడంట? ఆయనని ఆరాధించడానికి. మీకు ఇప్పుడే పాడారు కదా, దావీదు గొలియాతుతో గుల్ఫోన్సే మారా. ఆయన అంత పెద్ద గొలియాతు 40 రోజులు ఎవరి చేత కాలేదు ఆయన గొలియాత్ని నాశనం చేయడానికి. కానీ చిన్న బాలకుడు, 16 సంవత్సరాల బాలకుడు ఎవరు? దావీదు. ఆయన ఎంత ఎత్తుంటాడు తెలుసా? ఓన్లీ 5 feet అంట. 5 అడుగులు గల మనిషిని ఇశ్రాయేలు ఒక 12 గోత్రాలు 40 సంవత్సరాలు ఏలడానికి నిలబెట్టారంటే ఆయన శక్తి చేత కాదు, ఆయన బలం చేత కాదు, ఆయన జ్ఞానం చేత కాదు, ఆయన ఆరాధించిన ఆరాధనే ఆయనని రాజుగా నిలబెట్టింది. ఈరోజు మీరెందరూ ఎంతమంది యేసు ప్రభుకి దగ్గరగా ఆయన దావీదులాగా నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నారు? చేయి చూపండి. అందరికీ దావీదులాగా ఉండాలని ఇష్టం కదా, కానీ దావీదు ఎలాంటి వాడంట? చేయి కింద దింపండి. ఎల్లప్పుడూ దేవుని ఆరాధించేవాడు. వాడికి ఒకటే తపన, తన దేవుని ఆరాధించాలి, తన దేవుని ఘనపరచాలి, తన దేవుని తన ముందే పెట్టుకోవాలి. అందుకే కీర్తన 16వ అధ్యాయము 8వ వచనం ఏం చెప్తాడు తెలుసా? నేను భయపడను. నేను దేనికి భయపడను? ఎందుకు భయపడానంట? నా దేవుడిని నేను ముందే పెట్టుకున్నాను. వింటున్నారా పిల్లలు? హలో, ఎక్కడున్నాయి? వాడి కొంచెం మైండ్ ఆబ్సెంటా? ఇక్కడే ఉన్నారా? తర్వాత వచ్చి నేను చెప్పిందంతా చెప్పాలి మీరు. ఏమంట? ఆయనని ఆరాధించిన వారి దగ్గరే దేవుడు ఉంటాడు. మొదటి ప్రశ్న ఏంటి? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు తనను ఆరాధించే వారి ముందు ఉంటాడు. మీరు దేవుని ఎంతగా ఆరాధిస్తారో అంతగా ఆయన మీ దగ్గర, మీ ముందు, మీ వెనకల, మీ పక్కనే ఉంటాడు. ఆయనను ఆరాధించకపోతే ఆయన మెల్లగా జారిపోతాడు. అర్థమైందా? ఏమంట? మొదటి ప్రశ్న, దేవుడు తనని ఆరాధించిన వారి దగ్గరే ఉంటాడు. అర్థమైందా? దేవుడు ఎక్కడున్నాడు? తనని ఆరాధించిన వారి ముందర, వెనకల, పక్కన ఉంటాడు. ఆయనను ఆరాధించండి చాలు. ఆ ఆరాధన మిమ్మల్ని ఎట్లా తెస్తుందంట? పాలలో, మజ్జిగలో వెన్న ఎట్లా వస్తుంది పైకి, అట్లా పైకి తీసుకొస్తాడు. మీరు ఒడిగిపోరు, మీరు పైకి తేలిపోతారంటే ఆయన ఉన్నత స్థలానికి నడిపించేది మీరు
ఆరాధించే దేవుడు, అంత శక్తి కలిగిన. రెండో ప్రశ్న ఏమంట? దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంతగా జరుగుతుంది. ప్రవీణ్ పగడాల గారికి ఎంత అన్యాయం లేదు కదా, దేవుడు ఏం చేస్తున్నాడు? కొంతమంది ప్రశ్నలు చేస్తున్నారు కదా. మీకు తెలుసా ప్రవీణ్ పగడాల ఎంతమందికి తెలుసు? మాకైతే ఆయన చచ్చిపోయిన తర్వాత తెలిసింది ఆయన పేరు, ఆయన విషయం అంతా కూడా. అంతవరకు నాకు ఏమీ తెలియదు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన సువార్త, ఆయన ముఖము విన్నాం. అవునా? చూడు, యేసుక్రీస్తులో ఉన్నవారు చచ్చిపోయినా కూడా బ్రతికి ఉంటారు అనడానికి ప్రవీణ్ పగడాల అన్న. వింటున్నారా? జస్ట్ ఇక్కడే ఉంటున్నావమ్మా? ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడే ఉంటున్నావా? దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు చిన్నదానిని పెద్దగా, పెద్దదాన్ని చిన్నగా చేస్తున్నాడు. అంటే ఆయనకు దీన మనుషులై ఆయన చేతి కింద విధేయత కలిగిన వారిని ఏం చేస్తారంట? ఉన్నత స్థానానికి ఎక్కిస్తారంట. దావీదే మనకి ఉదాహరణ. ఆయన ఏం చేశాడు? ఆయన చేతి కింద దీన మనుషుడై ఎప్పుడూ ఆయనను ఆరాధించేవాడు. అందుకే ఆయన ఏం చేశాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయనని తిరస్కరించారు. తల్లితో సహా. ఎవరు మర్చిపోయినా తల్లి మరవదు కదా. చిన్న కొడుకు, లాస్ట్ కొడుకు అంటే తల్లి చాలా ప్రేమ. అది మా ఇంట్లో మేము 12 మంది పిల్లలు. మా అమ్మకు ఎంతమంది పిల్లలు తెలుసా? 12 మంది. 12 మందిలో 10 మంది జీవంగా ఉన్నాము, ఇద్దరు లేదు. కానీ మా చిన్న కొడుకు అంటే మా అమ్మకి ప్రాణం. వాడి గురించి అంతగా ఏడ్చేది. వీడేమైపోతాడో, వీడిని ఎవరు చూదురు, ఎవరు ఈయన పట్టించుకోరు, వీడు ఏం చదువుతలేదని ఎప్పుడు ఆయన గురించి ఏడుపు చేసేది మా అమ్మ, మా తమ్ముడు గురించి. కానీ ఆయన ఏడుపు, ఆమె కన్నీళ్ళు ఊరికిపోలేదు. ఆయన పెద్ద పాస్టర్గా నిలబెట్టాడు. ఇప్పుడు అందరూ ఆయనని సన్మానించడానికి దేవుడు నిలబెట్టాడు. మా తమ్ముడు 10 మంది. అర్థమైందా? మొదటి ప్రశ్న దేవుడు ఎక్కడున్నాడు? రెండో ప్రశ్న దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చిన్నదాన్ని పెద్దగా చేస్తున్నాడు, పెద్దదాన్ని చిన్నగా. అంటే దీనులకి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు, దుష్టులను యెహోవాయే అడగద్రొక్కును. అంటే నేను పెద్దదాన్ని, నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని తమ ఒక గొప్పతనం చెప్పేవారిని దేవుడు ఏం చేస్తాడు? కింద పెట్టేస్తాడు. అందుకే దేవుడితో మనము చాలా దీనంగా ఉండాలి. మూడో ప్రశ్న ఏమంట? ఈ ప్రపంచం తర్వాత ఏముంది? ఈ లోకంలో ఎవరని చెప్పినా ఏమేమో చెప్తారు, కానీ మనం బైబిల్ తెలుసుకున్నాం. ఈ ప్రపంచం తర్వాత మనకి ఏముంది? నిత్య జీవం. ఈ ప్రపంచం తర్వాత ఏముంది మనకి? నిత్య జీవం. అవునా? ఒక పాట ఉంది. నాకై నా యేసు కట్టేను సుందరము బంగారులు, కన్నీరను కలతలు యుగయుగములు ఏమంట? పరమానందం. కన్నీరు లేదు, కలత లేదు, యుగయుగములు పరమానందం. ఇప్పుడు మీకు ఇచ్చిన ఒక సారాంశానికి నేను వస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 22వ వచనం వరకు చిన్న అధ్యాయం అది. దాంట్లో ఎవరు వస్తారంటే చిన్న బాలికడైన సమూయేలు. సమూయేలు కథ ఎవరికైనా తెలుసా? సమూయేలు వాళ్ళ తల్లి పేరు ఎలా పుట్టాడు సమూయేలు? ఆమె చాలా సంవత్సరాలు పుట్టలేదు. ఆమె దేవునిగా అడిగి పొందినందుకు సమూయేలు అని పేరు పెట్టింది. కానీ తను అడిగి పొందింది తనకే పెట్టుకోలేదా? దేవుడు చేసింది. దేవునికి అర్పిస్తే అది ఏమైంది? నష్టమైందా? లేదు. సమూయేలు ఎలాంటి ఒక ప్రవక్త అంటే ఆయన కంటే ముందు ఆయనలాగా ఎవరు లేదంట. ఆయన తర్వాత కూడా ఎవరు అలాంటి వాడు రాలేదంట. ఆయన చెప్పిన ఒక్క మాట కూడా, ఒక్క ప్రవచన కూడా వ్యర్థం కాలేదు. అన్నీ జరిగించుకున్నాడు. ఆ చిన్న బాలుడు దేవుని మందసం దగ్గర పడుకునేవాడంట. దేవుడి ఆలయమును స్వచ్ఛపరచుకుంటూ అక్కడ ఉండేవాడు. కానీ ఆయనను దర్శిస్తే పాపం చిన్నప్పుడు మనకి ఏం కళలు వస్తాయి? మీకు వస్తాయా? అప్పుడు మనం మంచి కళలు వస్తే బాగా ఆనందిస్తాము. ఏమన్నా భయం పడే కళలు వస్తే లేచి కూర్చుంటాం, అమ్మా నాన్న అని వెతుకుతాం కదా. కానీ ఈయనకి పడుకున్నప్పుడు ఒక స్వరం వినపడింది. ఎవరో పిలుస్తున్నారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కూడా ఆయన ఒక యజమానుడైన ఏలి ప్రవాది, ప్రధాన యాజకుడు, ఆయన పిలిచాడేమో అని పోయి అడుగుతాడు. నేను పిలువలేదు ఆయన అంటే 3 సార్లు పిలిచినప్పుడు ఆ ఏలికి తెలిసింది, ఆ మహాయాజకుడికి తెలిసింది దేవుడే ఇతరును పిలుస్తున్నాడు. అప్పుడు ఏం చెప్తాడు సమూయేలుకు? ఈసారి ఏమైనా పిలిస్తే ఇగో నీ దాసుడు వినుచున్నాడు, చిత్తగించుము అని చెప్పమని చెప్పాడు. అప్పుడు 2 సార్లు సమూయేలుని దేవుడు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని విని ఇగో నేను ఉన్నాను, మీ దాసుడు చిత్తగించమంటే అప్పుడు ఏలి కుమారులకు జరగబోయే ఒక విషయం అంతటినీ ఆయనకు బోధించి ఆయనని ఎలాగ ముందర
ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలో అవన్నీ కూడా ఆయనతో మాట్లాడతాడు. అప్పుడు ఆయన ఉదయం లేచి ఏలి అడిగింటాడు, అన్నీ చెప్తాడు. తర్వాత ఏలి కుమారులు ఏమవుతారు, యుద్ధంలో నశించిపోతారు. తర్వాత సమూయేలు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు నడిపిస్తారు. నడిపించేటప్పుడు సమూయేలు ఎలాంటి వాడంట, యథార్థ కలిగిన మనసు, చాలా ప్యూర్ హార్ట్, దేవుడికి చాలా సన్నిహితంగా ఉన్నవాడు. దేవుడు ఏం చెప్తాడో అది ఇశ్రాయేలుగా సరిగా బోధించేవాడు. అలాగే బోధిస్తుండగా ఎన్ని సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలుని నడిపించాడంట న్యాయాధిపతిగా? 40 సంవత్సరాలు. కానీ అందరికీ వృద్ధాప్యం వస్తుంది కదా, ఈయనకు కూడా వృద్ధాప్యం వచ్చింది. తన కుమారులు ఈయనకు సహాయం చేస్తున్నారు. కానీ ఇశ్రాయేలు ఒక్కసారి ఏం చేశారంటే సమూయేలుని తన కుమారుని ఇద్దరిని కూడా ఏం చేశారు, త్యాగం చేశారు. చూస్తే వాళ్ళు సమూయేలు లాగా న్యాయంగా తీర్పు ఇస్తలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, మనుషుల్ని మోసం చేస్తున్నారు, తారుమారు చేస్తున్నారు తీర్పులు. అది వచ్చి ఈయన వృద్ధాప్యంలో వచ్చేసాడు, వయసు అయిపోయింది. అప్పుడు ఏలికి వచ్చి సమూయేలుకి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఏమడుగుతున్నారు, మాకు ఒక రాజు నియమించింది, ఎందుకంటే నీకు వయసు అయిపోయింది, నీవెప్పుడు ఈ దేశాన్ని ఒక భూమిని ఇడిచిపెడతావో నాకు తెలియదు, కానీ నీ కుమారులు మాకు న్యాయంగా తీర్పు న్యాయమును జరిగిస్తలేదు. అందుకే మాకు అన్ని చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ ఎలా రాజు ఉన్నాడో అలా మాకు కూడా ఒక రాజు కావాలి అని అడుగుతాను. అప్పుడు ఈయన అంటాడు, అయ్యో సేనాధీశుడైన భూమి ఆకాశ సృష్టించిన దేవుడే మీకు రాజు ఉండగా మీరేంటి వాళ్ళు ఒక మాంసంతో కూడిన ఒక మనుషులు అన్యజనులాగా మీరు రాజు నడుపుతున్నారే, ఆయన మిమ్మల్ని ఇన్ని రోజులు నడిపించిన విధానం మీకు తెలియదా అంటే వాళ్ళు ఎంతో ఫోర్స్ చేశారు, లేదు మాకు రాజు కావాలి. అప్పుడు ఈయన దుఃఖపడి దేవుడి దగ్గర చెప్తాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, వాళ్ళు నిన్ను కాదు నన్నే తిరస్కరించాడు, నువ్వేమి బాధపడదు, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఒక రాజులు నియమించుంటే అప్పుడు వాళ్ళందరూ వచ్చి అడిగినప్పుడు మళ్ళీ దేవుడు ఏం చెప్తాడంటే రాజుకు నాకున్న వ్యత్యాసం డిఫరెన్స్ వాళ్ళు తెలుసుకోవాలి, దాన్ని అన్నిటిని వాళ్ళకి బోధించు, దాన్ని హెచ్చరించు, ఏమాత్రం మర్చిపోవద్దని దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళందరికీ చెప్తాడు, ఈ లోకపు రాజులు మిమ్మల్ని చాలా అన్యాయం చేస్తారు, మిమ్మల్ని ఏమి సైనికులుగా దాసులుగా, ఆయన ఒక పొలం దున్నేవారుగా, ఆయన రథం ముందు నడిచేవారుగా, మళ్ళీ న్యాయాధిపతులుగా శతాధిపతులుగా మిమ్మల్ని చేసుకుంటారు. మీ ఆడపిల్లల్ని వాళ్ళు వంట చేసేకి వాళ్ళ ఇంట్లో ఇది ఏమి సుగంధ ద్రవ్యాలు చేయడానికి రొట్టెలు చేయడానికి తీసుకుంటారు. ఆయన మీకు న్యాయంగా ఏది కూడా మిమ్మల్ని జరిగించాలని ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు వినకపోతే అప్పుడు దేవుడు చెప్తారు, వాళ్ళు వినరు. నేను ఇన్ని రోజులు వాళ్ళని ఐగుప్త దేశం నడిపించిన ఒక విధానాన్ని వాళ్ళు ఎంతగా వాళ్ళు ఇంతవరకు వాళ్ళు తెలుసుకోలేదు. ఎన్నోసార్లు నాకే మోసం చేశారు, అన్య దేవతల పక్క తిరిగిపోయారు. అందుకే వాళ్ళు చెప్పినట్టే మీరు జరిగించుకొని దేవుడు చెప్పిన విధానంగా వాళ్ళకి ఒక రాజుని నియమించాలని సమూయేలు ఇంకా నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు వాళ్ళందరూ మీ ఊరికి వెళ్ళండి, దీని తర్వాత మీకు చెప్తానని వాళ్ళ గ్రామానికి పంపిస్తారు. కానీ దీంట్లో ఏం తెలుస్తుందంటే వాళ్ళు ఎవరిని తిరస్కరించారంట, భూమి ఆకాశాన్ని సృష్టించిన సేనాధీశుడైన యెహోవానే తిరస్కరించారు. 1 పూర్వకాలంతో 15వ అధ్యాయము 3వ వచనం ఇలా చెప్తుంది, మీరు ఎంతవరకు నన్ను పట్టుకుంటారో అంతవరకు నేను మిమ్మల్ని పట్టుకుంటాను, మీరు విడిచిపెట్టేస్తే నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను, నేను కూడా మిమ్మల్ని విడిచేస్తాను, దూరం చేస్తానని దేవుడు చెప్తాడు. అందుకే పిల్లలు చిన్నతనంలో దేవుడి స్వరాన్ని వినే ఒక వైఖరిని ఒక లక్షణాన్ని మనము నేర్చుకోవాలి. దేవుడు ఎలా మాట్లాడతాడు, బైబిల్ గ్రంథం బాగా చదవాలి. ఎందుకంటే 50 రోజులు చాలా చెడ్డది. ఈ గ్రంథాలు ఇంకా మన దగ్గర ఉంటాయో లేదు, అంటే బాగా బైబిల్ చదవాలి. ఎక్కువ సమయం దేవునితో ఆరాధనలో గడపాలి. అప్పుడు ఆయన స్వరం వింటారు, ఆయన ఒక నడిపింపు మీకు దొరుకుతుంది. మళ్ళీ మీకు ఒక వచనం కంఠస్థ వచనం ఏమిటంటే యెషయా గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనం. ఎవరైనా చదువుతారో తీసి, యెషయా గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి,
యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఇక్కడ పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా చదవండి. యెషయా 33:22 దొరకలేదమ్మా? 595 దొరకలేదా? ఏమంటే యెహోవా మన న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా రాజు, ఆయన మనలను రక్షించు. ఎవరు మనకి న్యాయాధిపతి? యెహోవా. ఎవరు మన శాసనకర్త? ఎవరు? మనం ఎలా ఉండాలా, డిసిప్లిన్ ఎవరి దగ్గర నేర్చుకోవాలంట? యెహోవా యేసుక్రీస్తు దగ్గర మనం డిసిప్లిన్ నేర్చుకోవాలి. అర్థమైందా? తర్వాత యెహోవా మన రాజు, ఆయన న్యాయాధిపతి, ఆయన రాజు, ఆయన మన శాసనకర్త. శాసన అంటే మనకు ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం పాటిస్తే మనల్ని భూమి ఒక ఉన్నతమైన స్థలంలో నడిపిస్తామని దేవుడు చెప్తున్నాడు. అందుకే న్యాయము జరిగించుట, కనికరంగా ఉండుట, మళ్ళీ ఆయన చెప్పిన మాటకి విధేయపడే దేవునికి ఇష్టమైన బలి అని ఆమోస్ గ్రంథంలో ఎక్కడో నేను చదివాను. అర్థమైందా పిల్లలు? దేవుడు దీన్ని ఆశీర్వదించినమాట. ఆమేన్. ఎవ్రీడే మన టీమ్స్ డివోషన్ అవుతుంది కదా. మన ఏ రోజు నిజమా? ఫస్ట్ డే ఏంటి? ఫస్ట్ డే మనం ఎవరు గురించి నేర్చుకున్నాము. వెనక నుంచి అందిస్తున్నారు కదా, జాగ్రత్త. ఓకే, గుడ్. సెకండ్ డే విన్నాడా? ఎంతమంది నిన్న దేవుడు పిలుపు గురించి నేర్చుకున్నారు? ఎంతమంది దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేశారు? వ్యక్తిగత ప్రార్థన ఒకరు చేశారు, ఒకరు ట్రై చేశారు దేవుడి స్వరాన్ని వినడానికి.